కేక్ రెడీ చేస్తున్నాను. కేక్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను అన్నీ వేసాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ వేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా ఆరెంజ్ వేసాను. ఇంకా నెక్స్ట్ ఒక 2 బనానాస్ వేసాను. బనానాస్ మ్యాష్ చేసేసుకోవచ్చు. ఒక గ్లాస్ తోటి మెత్తగా మ్యాష్ చేసేసుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో చేసుకోవచ్చు. నేనైతే మ్యాష్ చేసేసాను. ఇవన్నీ కలిపి పెట్టాను. ఒక బౌల్లోకి మనము ఇలాగా ఒక జల్లెడ పెట్టుకొని మనము దేంతో తయారు చేస్తే దాంతో గ్లాస్ అయితే గ్లాసు, బౌల్ అయితే బౌల్, ఏదో ఒకటి. నేనైతే గ్లాస్తో తీసుకున్నాను. ఒక గ్లాస్ మైదాపిండి అన్నా వేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. నేనైతే మైదాపిండి. తర్వాత బేకింగ్ సోడా 1 స్పూను, తర్వాత బేకింగ్ పౌడర్ 1 స్పూను, బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వేసుకొని ఇవి జల్లించాలి. ఎగ్స్ 2 వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ క్వాలిటీ చేసుకుంటే 3 వేసుకోవచ్చు. మనం తక్కువ క్వాలిటీ చేసుకుంటే 2 అయితే సరిపోతాయి. 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం దీంట్లోనే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది మనం దీంట్లో కలపాలి. కేక్ పిన్లోని వేసి కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంది కదా, ఇది లాస్ట్లో కలుపుదాం. కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని కలుపుకోవాలి. పంచదార వేసుకోవాలి. ఇందులోనే పంచదార కొద్దిగా, అంటే 30 గ్లాసు మైదా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 30 గ్లాసు పంచదార వేసుకోవాలి. ఇంకేంటంటే పంచదార ఇలాగనే వేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇంకా మనం గ్రైండ్ చేసేటప్పుడే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి 1 స్పూను. అది లేనప్పుడు మనము స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా కలిపేటప్పుడు ఇలాగా రిబ్బన్ కంటెస్ట్ ఇలాగ రావాలి. ఒకవేళ చాలకపోయి గట్టిగా ఉంటే మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు, ఏటి అవ్వదు. నెక్స్ట్ ఇది మనం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే. వేసే ముందు మనము పొయ్యి మీద పెట్టే ముందు వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఒక వెడల్పు గిన్నె తీసుకోవాలి. కేక్ మనం పెట్టుకోవడానికి ఇలాగ వెడల్పు గిన్నె, స్టీల్ అయినా పర్వాలేదు, సిల్వర్ది అయినా పర్వాలేదు. నేనైతే స్టీల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీనికి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోనే కొద్దిగా పిండి, ఏ పిండి అయినా పర్వాలేదు, మైదా పిండి అయినా, గోధుమ పిండి అయినా, ఏ పిండి అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. బటర్ పేపర్ లేనప్పుడు ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది ఉంటుంది కదా, దీంతో ఇలాగా మనం చేసేసుకొని పిండి వేసుకుంటే కేక్ అనేది వస్తుంది. ఇంక ఈ కేక్ అనేది ఉన్నది కదా, దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని మనం ఏంటంటే ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. కేక్ కోసం మనము గిన్నె, నేనైతే కుక్కర్ యూజ్ చేస్తున్నాను. మందపాటి గిన్నె అయినా పర్లేదు, ఇలా కుక్కర్ అయినా పర్వాలేదు. పెట్టుకొని అందులోని మనము ఇలాగా పెట్టుకుంటే స్టాండు కేకు మనకి నీట్గా వస్తుంది అనమాట. అంటే ఇసుక వేసి పెట్టుకోవచ్చు, ఇసుక లేనప్పుడు ఇలాగైనా వేసుకొని స్టాండ్ పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ కాకపోతే వేరే స్టాండ్ ఉంటుంది, అలాగైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ స్టాండ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సిమ్లో పెట్టేసి మనము ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే ఈలోపు మనం కేక్ ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికి అది హీట్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం గిన్నె ఇలాగ అనాలి. ఏమన్నా ఒక అలా లోన ఏమైనా బబుల్స్ లాగా ఉంటే అవి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనము ఇది ఆల్రెడీ మనం హీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇది పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. దీని మీద ఏదైనా వెయిట్ పెట్టుకుంటే మనకి కుకింగ్ బాగా అవుతుంది అనమాట. ఇలా వాటర్ వేసి మనము పెట్టుకున్నామంటే మనకి తొందరగా కుకింగ్ అవుతుంది అనమాట లోన. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది లోన కుకింగ్ అవ్వడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఇలా వాటర్ పెట్టుకుంటే వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది అనమాట. ఒక 1/2 అవర్ మనం ఉంచుకోవాలి అలాగా. ఆ తర్వాత చూద్దాం. కేక్ అయిపోయింది. కాకపోతే మనము బనానా ఇందులో వేసాం కాబట్టి మనము ఇంకా 1/2 అవర్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. 1/2 అవర్ మనం పెట్టిన దానికన్నా ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా ఉంచుకుంటే అయిపోద్ది. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో. కాకపోతే నేను కొద్దిగా షుగర్ తక్కువ వేసాను, ఆల్రెడీ టేస్ట్ చేసి చూసాను.
కేక్ ఎలా వచ్చిందో మెత్తగా బాగుంది, ఫ్లమ్ఫీగా బాగుంది కేక్. టేస్ట్ చాలా బాగుంది, ఎందుకంటే బనానా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.